హాయ్ గైస్, వెల్కమ్ టు ఎండి వారి ఛానల్ అండి. ఈరోజు నేను సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, అందుకు పిండి వంటలు తయారు చేయాలి కదా. దానికోసం నేను ముందుగా ఇప్పుడైతే కజ్జికాయలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పల్లీలండి, వీటిని ఫ్రై చేసి పెట్టుకున్నానండి 1 కప్పు. అలాగే సేమ్ 1 కప్పు వేరుశనగ పప్పు అండి, వీటిని కూడా 1 కప్పు తీసుకున్నానండి. 2 ఈక్వల్గా తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులండి, అలాగే హాఫ్ ఎండు కొబ్బరి సగం చిప్పేస్తున్నానండి. అలాగే 10 ఇలాచీ కూడా. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందామండి. ఆ తర్వాతకి నేను మీకు బెల్లం ఎంత వేయాలో చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాం ఫైన్గా. గైస్, ఇప్పుడు అన్నిటిని అయితే నేను మిక్స్ చేసి పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకుముందు పల్లీలు 1 కప్పు, వేరుశనగ పప్పు అంటే పుట్నాలు 1 కప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడు 3/4 కప్పు బెల్లం పౌడర్ అండి. ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పట్టుకున్నాను, నేను ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది 3/4 కప్పు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొంచెం ఆపుతాను అంటే చూస్తాను, ఒకసారి స్వీట్ సరిపోయిందో చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకుందాం, మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. గైస్, ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. కొంచెం తగ్గిందండి. సో మన 2 కప్పులకి 1 కప్పు వేసుకోండి, మొత్తం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మెత్తగా. మళ్ళీ రిమైనింగ్ 1/4 కప్పు కూడా వేసి మిక్సీ పట్టానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. చూసారుగా, నేను 2 కప్పులకి 1 కప్పు తీసుకున్నానండి. ఓకే, మీరు కూడా ఇలానే మిక్స్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దీనంతా ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుందాం. మరి కజ్జికాయలకి పిండి కావాలి కదండి, గోధుమ పిండి. నేను గోధుమ పిండి సగం, మైదా పిండి సగం అండి, 2 ఈక్వల్గా తీసుకుంటున్నాను. ఆ తర్వాతకి మనం కజ్జికాయలు చేసే ప్రాసెస్లోకి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీ అండి కజ్జికాయలు. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని మనం కజ్జికాయలకి పిండి కూడా రెడీ చేసుకుందాం. ఇది స్టఫ్ అండి. ఓకే, నేను మైదా పిండి గోధుమ పిండి 2 సమానంగా ఈక్వల్గా తీసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుతానండి. ఓకే, అది కూడా చూపిస్తాను. ఓకే, మా కజ్జికాయల్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది కదండి, అంటే పిండి. ఇప్పుడు పోత పిండి అంటే పూరి పిండి కలుపుకుందామండి. 1 కప్పు మైదా తీసుకున్నానండి. అలాగే సేమ్ యాజ్ టీస్గా 1 కప్పు గోధుమ పిండి అండి. ఒక కప్పు గోధుమ పిండి, అలాగే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్, ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఇది స్వీట్ కదా, అందుకని. ఓకే, ఇప్పుడు ఇందులోనే కాగబెట్టిన నూనె అండి. అంటే దీనివల్ల ఏంటంటే బోల్గా వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు దీని అంతా బాగా గట్టిగా కలుపుకోవాలండి. పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. పిండి లూజ్గా ఉండే మెత్తగా వస్తే కరకరలాడు క్రంచీగా ఉండవు. అందుకని పిండి మనం గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని చూపిస్తాను సరే. ఎలా ఆయిల్ వేసాం కదండి, ఇది మొత్తం పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ చూసి చేయబెట్టండి, వేడి నూనె పోసాం కదా. ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా ఉండాలండి. పిండి లూజ్గా ఉందంటే కనుక మనకి కజ్జికాయ పైపోత మెత్తగా వస్తుంది. చూసారుగా, ఇలా కలుపుకోవాలండి గట్టిగా. ఇగో ఇలా. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఉండలు చేసి పెట్టుకుందాం. ఈ సైజు ఉండలు చేసేసుకుందామండి. ముందుగానే ఒక ఉండలు చేసేసుకొని మనం పూరిలాగా పామేసుకొని పెట్టేసుకుందాం. ముందే ఉండలని చేసేసి పెట్టుకుంటే తర్వాతకి ఈజీ అవుతుందండి. ఈ పిండిని అయితే మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాం గైస్.
మొత్తం చేసేసుకుందాం ఇలాగే. పూరి ఎప్పుడు కూడా మరీ మందంగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. గైస్ నేను బాల్స్ అన్నీ చేసి పెట్టుకుంటాను, తర్వాతకి పూరి పామే. నేను పూరీలు చేయడానికి అయితే గైస్ పొడిపిండి యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్లాట్ఫామ్ అంతా ఇంతకు ముందే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాం. చూసుకోండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎక్కువ యూజ్ చేయకుండా. ఎందుకంటే తర్వాతకి మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది. సో మనం యూజ్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా పౌడర్ యూజ్ చేయండి. పొడిపిండి నేను గోధుమ పిండి వాడుతున్నానండి. ఒక్కొక్కరు బియ్య పిండి కూడా వాడతారు. బియ్య పిండి వల్ల ఏంటంటే ఆయిల్ అనేది పాడవదు. ఇప్పుడు మనం ఒకసారి పూరీ సైజు సరిపోతుందా లేదా చెక్ చేసుకుందాం. ఇది మన కజ్జికాయలు చెక్క అండి. ఓకే, పర్ఫెక్ట్. ఇలా అన్నీ మనం చేసేసి పెట్టేసుకుందాం. గైస్ ఇలాగా మన పూరీలు మొత్తం ఇదిగో రుద్దేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కజ్జికాయలు వదిలేసుకుందామండి. ఇది మనం ఇందాక పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆయిల్, వాటర్ అన్నమాట. ఫస్ట్ ఆయిల్ చక్కకి ఇలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇది కజ్జికాయ అనేది కరుసుకోకుండా చక్కకి అంటుకోకుండా ఉంటుందండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న పూరి పెట్టుకుందాం. కరెక్ట్గా వేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసిన మిక్స్ ఉంది కదా, మిక్స్ పౌడర్, ఇది పెట్టేసుకుందాం. నేను నువ్వులు వీటితో పాటు వేసి మిక్సీ చేసా కదా, మీకు ఇష్టం లేకపోతే విడిగా పౌడర్ పట్టాక విడిగా కూడా పైన వేసేసుకోవచ్చు. పిండిలో నువ్వులాగా కావాలనుకుంటే నువ్వులు. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటారండి, అవాయిడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పైనుంచి ఇలాగా పిండి పెట్టాక ఇలా వాటర్ అప్లై చేయాలి మొత్తం ఎడ్జెస్కి. అప్పుడు గట్టిగా స్టిక్ అవుతుందన్నమాట. చాలామంది కజ్జికాయలు చాలా కష్టమంటారండి. ఒక్కసారి జాగ్రత్తగా చేస్తే ఈజీ. అదే జాగ్రత్తగా ఫోల్డింగ్ చేయండి, అంతే అయిపోయింది. గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా ఎడ్జెస్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా లేయర్ తీసేసేయండి. తీసేసాక ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. చూడండి, ఇలా అనేసేయండి. అప్పుడు ఊడిపోకుండా నీట్గా వచ్చేస్తాయి. జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. పిండి జాగ్రత్త పెట్టుకోండి, ఎక్కువైతే కనుక పగిలిపోతాయండి, రావు సరిగ్గా. యా, చూసారు కదా, ఇలా ఈ ఎడ్జెస్ కూడా నొక్కేసి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఈ కార్నర్స్ ఇటు కూడా అవి ఇలా ప్రెస్ చేసుకోండి లోపలికి. దీనివల్ల కొంతమందికి ఏంటంటే పగిలిపోయాయి అని చెప్తూ ఉంటారు కదా, ఇవి జాగ్రత్తగా ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా సెట్ అయ్యాయి అనుకోండి, పగలడం అలాంటివి ఏమి ఉండవండి. సో జాగ్రత్తగా తీసి మనం పెట్టేసుకుందాం. అలాగే మిగతా అవన్నీ కూడా చేసేసుకుందామండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారమే ఆయిల్ కొంచెం అప్లై చేసేసి ఒకసారి రెండింటికి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ప్రతిదానికి ఆయిల్ అప్లై చేయాల్సిన పని లేదు. మీరు కనుక ఇప్పుడే చేస్తున్నట్టయితే అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, యథావిధిగా మళ్ళీ యాస్టీస్గా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, గ్రైండ్ చేసుకొని పెట్టుకుంది, అది చూసుకోండి. జాగ్రత్తగా ఎక్కువ పెట్టకండి, స్టఫ్ ఎక్కువైంది అనుకోండి ఇందులోది మళ్ళీ పగిలిపోతుంది. సేమ్ యాస్టీస్గా ఇలానే వాటర్ అప్లై చేయాలి. ఈ కార్నర్స్ మొత్తానికి రౌండ్గా వాటర్ అప్లై చేయాలండి జాగ్రత్తగా. మీకు డౌట్ అనుకోండి, ఇలా అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోండి. పౌడర్ పైకి వచ్చింది, పగిలిపోతుంది, బయటకు వస్తుందేమని. అప్పుడు అసలుకి భయపడాల్సిన పని ఏం లేదు, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. అయ్యో పగిలిపోతుందేమో, పిండి బయటకు వస్తుందేమో అన్న టెన్షనే ఉండదండి మనకి. సేమ్ ఇలానే మొత్తం నేను చెప్పేగా ఇలా వేసుకోండి మొత్తం ఈజీగా. అసలు కజ్జికాయలు ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇదిగో ఇలాగా అయిపోయింది, వచ్చేసింది. ఓకే, మిగతావి కూడా రిమైనింగ్ మొత్తం అలానే చేసుకుందామండి.
గైస్ చూసారా, నేను మొత్తం కజ్జికాయలంతా నొక్కి పెట్టేసుకున్నానండి, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే గైస్, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం. సరిపోతుంది గైస్, ఏం లేదు, మనకి కజ్జికాయ మునిగి తేలేట్టుంటే చాలు, మరీ ఎక్కువ వద్దండి. ఓకే, మన ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేశారనుకోండి, యాస్టీస్గా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి గట్టిగా కలుపుకోవాలండి. అలాగే పూరి రుద్దినప్పుడు కూడా పల్చగా ఉండాలి, మందంగా ఉండకూడదు, ఉంటే మెత్తగా వస్తాయి. పిండి కలిపేటప్పుడు వేడి నూనె పోయాలండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేద్దాం. మన ఆయిల్ అయితే హీట్ ఎక్కింది గైస్. మరీ ఎక్కువ హీట్ ఎక్కినా సరే మన కజ్జికాయలు కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నాను, మాడిపోతాయి. యా, జాగ్రత్తగా ఒక మూడు పడతాయి ఇందులో. నేను పెద్ద బాండి తీసుకోలేదండి, ఎందుకంటే పెద్ద తీసుకున్నాం అనుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. సో అందుకని నేను చిన్నది తీసుకున్నా, హడావుడి ఏం లేదని. వేసాక వెంటనే టర్న్ చేయకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి పైన ఈ లేయర్ ఉంది కదా, క్రంచీగా వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేయండి. యా, ఎస్, ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కించుకోండి ఫ్లేము. చూసారా గైస్, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇవి, ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు ఇంకొక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి అనేది. యా, రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయండి. ఓకే, ఇప్పుడు వీటిని మనం మరీ ఎక్కువ కాలనిస్తే నల్లగా కనిపిస్తాయండి. ఓకే, తీసేసుకుందాం. ఒక బౌల్లో న్యూస్ పేపర్ వేసేసి వాటిలో వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది. రిమైనింగ్ కూడా వేసుకున్నామండి. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి వీటిని కూడా. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి గైస్, వీటిని కూడా తీసేసుకుందాం. మంట తగ్గించేసుకుంటున్నాను. మంట ఆపేసేసేయండి. ఓకే గైస్, యమ్మీ టేస్టీగా ఉండే మన హోమ్ మేడ్ కజ్జికాయలు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఓకే గైస్, మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.